నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తి వేసి అగ్ని సంపర్కం చేత వెలిగిస్తారు. కానీ గురువు తన యొక్క వాక్కుల చేత తాను ఇచ్చిన వాంగ్మయం చేత శాశ్వత స్థానాన్ని పొంది దేశకాలములతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మందిని తరింపచేస్తూనే ఉంటారు. ఈ దేశంలో గొప్పతనం ఏమిటంటే భగవంతుడే గురువుగా వచ్చాడు. మీరు పరమశివుణ్ణి చూస్తే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని తన చుట్టూ కూర్చున్నటువంటి సనకసనందనాదులకు జ్ఞానం ఇవ్వడం కోసమని చిన్ముద్ర పట్టి కేవలం మౌనంతో ఆయన జ్ఞానమును కటాక్షించాడు. అందుకని శంకరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వచ్చాడు. గురువుగా ఎక్కడ వచ్చినా అజ్ఞానపు చీకట్లు పోగొట్టేటటువంటి శాశ్వతమైన దీపంగా వెలుగుతూ ఉంటాడు. కేవలం మౌనంగా మాట్లాడినంత మాత్రం చేత, అంటే మౌన భాష చేత సనకసనందనాదులకు కలిగిన అనుమానములను నివృత్తి చెయ్యగలిగాడు. కానీ కలియుగంలో అలా అందరికీ చెయ్యడం సాధ్యం కాదు. కాబట్టి అదే దక్షిణామూర్తి, అదే పరమశివుడు త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కైలాసాన్ని విడిచిపెట్టి శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాడి జ్ఞానాన్ని కటాక్షించారు. శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వీటికి భాష్యం ఇవ్వడమే కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు, వాటితో పాటుగా నిత్యం మనం చేసుకునేటటువంటి స్తోత్రాలు, సౌందర్యలహరి, శివానందలహరి, మనం చెయ్యవలసినటువంటి ప్రార్థన మనకి చేతకాదేమోనని షట్పదీ స్తోత్రం, ఇటువంటివన్నీ కూడా శంకరులు మనకి అందించారు. ఆ వాంగ్మయం ఎప్పటికీ కూడా నిధనము కానటువంటి దీపం. అటువంటి దీపాన్ని వెలిగించినటువంటి గురువు శంకర భగవత్పాదులు. అట్లాగే భగవంతుడే కళావతారముగా వస్తూ ఉంటాడు. వచ్చి ఆయన గురువై లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంగా వచ్చి మనందరికీ కూడా భగవద్గీతని కటాక్షించాడు. మనం అజ్ఞానమన్న కటిక చీకటిలో ఉంటే ఆ చీకటిని పోగొట్టి వెలుతురు ఇవ్వడం కోసం వచ్చిన దీపస్వరూపాలు కాబట్టి అటువంటి అవతారాలు కూడా అర్ధరాత్రి వేళ రావడం విశేషం. పరమశివుడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేతీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులిత వపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది జ్యోతిర్లింగం. అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి శాశ్వత దీపంగా జ్యోతిర్లింగంగా అనేక చోట్ల వెలుగొందుతున్నాడు ఆయన. అట్లాగే శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంగా శ్రీమన్నారాయణుడు వచ్చాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందురుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. అర్ధరాత్రి వేళ శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి అజ్ఞానపు చీకట్లు తొలగించడానికి భగవద్గీతని లోకానికి అందించాడు. అమ్మవారు గురుమండల స్వరూపిణి అయి గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో అమ్మవారికి నామం.
అంటే గురువులుగా ఉండేటటువంటిది అమ్మవారే. గురువులుగా ఉండి అజ్ఞానపు చీకట్లు తొలగించే దీపం అయింది. అదే భగవంతుడు మళ్ళీ కళావతారమై వస్తాడు. పూర్ణావతారం, పరిపూర్ణావతారం, ఆవేశావతారం, అంశావతారం, అంశావతారం, కళావతారం, ఇలా భగవంతుని యొక్క అవతారముల యందు విభాగం ఉంటుంది. కళావతారము అంటే రాక్షస సంహారం అటువంటివి చెయ్యరు. జనులలో కలిగినటువంటి అయోమయాన్ని తొలగించి మనకందరికీ సరి అయినటువంటి మార్గాన్ని చూపించడానికి, జ్ఞానజ్యోతులను వెలిగించడానికి గురువులుగా వస్తారు. ఆ శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడిగా వచ్చాడు. వేదవ్యాసుడిగా వచ్చి అందరూ వేదం చదువుకోలేరు, అందరూ వేదం చదువుకుని వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మ మార్గాన్ని అనుష్ఠించలేరని, అందరికీ వేదంలో ఉన్న ధర్మం తెలుసుకోవడానికి వీలుగా యథార్థముగా జరిగిన కథ ఇతిహాసము అంటారు. అటువంటి ఇతిహాసము అయిన మహాభారతాన్ని లోకానికి అందించాడు. అందుకే వ్యాసుడి గురించి స్తోత్రం చేస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. వ్యాసుడు ఎప్పుడూ వెలిగేటటువంటి ఒక పెద్ద దీపం. ఆయన వేదం చదువుకోలేని వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వీలుగా కల్పిత గాథ కానిది, యథార్థముగా జరిగినది మహాభారతాన్నంతటినీ లోకానికి అందించాడు. ఒక రోజు అన్నప్పుడు పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. పగటి వేళ సూర్యుడు ఉంటాడు, రాత్రి వేళ చంద్రుడు ఉంటాడు. ఒక రోజు ఎట్లా ఉంటుందో అట్లా సూర్యవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. చంద్రవంశాన్ని వర్ణించినవాడు వేదవ్యాసుడు. వాల్మీకి మహర్షి వేదోపబృంహణంగా రామాయణాన్ని అందించారు. అందరూ వేదం చదువుకోలేరు కాబట్టి కల్పితగాథ కాకుండా యథార్థముగా జరిగినటువంటి కథ ద్వారా, భగవంతుని యొక్క అవతారము ద్వారా ఆయన ఎట్లా ఏ పరిస్థితులలో ప్రవర్తించాడో చూసి దానినే ధర్మంగా గ్రహించి మనందరం కూడా ప్రవర్తించడానికి వీలుగా రామాయణ కావ్యాన్ని మనకి అందించాడు. అట్లా అందించినటువంటి వాల్మీకి మహర్షి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి సూర్యవంశ ప్రభువైన రామచంద్రమూర్తి యొక్క కథని సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధ రామాయణం అన్న పేర్లతో ధర్మాన్ని తెలుసుకుని మనం అనుష్ఠించడానికి వీలుగా రామాయణాన్ని మనకి అందించి మహానుభావుడై శాశ్వతమైనటువంటి దీపంగా వెలుగుతున్నాడు. కలియుగంలో ఉండేటటువంటి వ్యక్తుల ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వేదాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా చదవలేరు కాబట్టి వేదాన్ని 4గా విభాగం చేసి నలుగురు శిష్యులు, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అన్న నలుగురికి 4 వేదములను అందించి పరంపరాగతంగా వేదము అట్లాగే ప్రమాణంగా నిలబడేటట్టు, తద్వారా ధర్మాన్ని అందరూ తెలుసుకుని అనుష్ఠించడానికి అవకాశం కల్పించి శాశ్వత దీపంగా వెలుగొందుతున్నవాడు వ్యాస భగవానుడు. అట్లాగే ఎప్పుడెప్పుడు ధర్మ సంక్లిష్టత ఏర్పడుతుందో, ఎప్పుడెప్పుడు లోకానికి ధర్మాన్ని నిరూపణం చేసి ప్రజలకు అవసరమైన విషయాలు ప్రబోధం చెయ్యాలో అప్పుడప్పుడు భగవంతుడే అవతారంగా భూమి మీదకు వస్తూ ఉంటాడు. అట్లా